నిధియే సర్వవిద్యానాం బిసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 24వ తారీఖు గురువారం, ఆషాఢ అమావాస్య. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయములో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావములో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో వ్యాపారాభివృద్ధి, గట్టి పోటీని ఎదుర్కొని మీదినటువంటి శైలిలో విజయాలని సాధిస్తారు. లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ఉంటాయి. ఈరోజు వ్యయములో శని సంచారం వల్ల పని భారము, శ్రమ, పనివారి సహకార లోపము కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీజన సహకారంతో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా శుభవార్త కానీ అవకాశాన్ని కానీ అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. తృతీయములో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చే విధంగా తల్లితో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో కేతు సంచారం ఉంది. వ్యక్తిగత విషయంలో కానీ కుటుంబపరమైన విషయంలో కానీ ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మిథున్ రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో ఒక కార్యక్రమాన్ని ఈరోజు మీరు సంతోషంగా పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. ద్వితీయములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో రాహు సంచారం వల్ల మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పన్నును దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా రోజుల తర్వాత సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే విధంగా ఈరోజు సంతోషంగా ఉంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, కుటుంబ సౌఖ్యము, ఇంటా బయట సంతోషకర వాతావరణము ఉంటుంది. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. సింహరాశి వారికి లాభములో గురువు మాత్రమే సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో మీకు నచ్చిన విధంగా జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అనుకోకుండా ఒక శుభవార్త కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. 9 గ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈరోజు సింహరాశి వారికి చాలా పనులు, ఆటంకాలు, ప్రతిబంధకాలు, మీరు ఎంత కష్టపడినా తగిన ఫలితాన్ని అందుకోలేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహాలను దర్శించండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవగ్రహ శాంతిని జరిపించండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి షష్టమములో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ఒక విజయాన్ని, ఒక లాభాన్ని అందుకుంటారు. మీరు చేసే కార్యక్రమం వల్ల పెద్దల యొక్క అభినందనలు కూడా మీకు లభిస్తుంది. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా జరుగుతాయి. మంచి లాభాలను, విజయాలను సాధించుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల తండ్రి సహకారము, అధికారుల సహకారముతో ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు, నిరుద్యోగులకు ఉద్యోగులకు పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, వాహన ప్రమాదాలు,
లేకపోతే భూముల యొక్క వివాదాలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టకం, ఎర్రటి పన్నను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, మీ మాటకు విలువ, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. లాభములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక్క విషయంలో కాస్త నిరాశ కలగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించండి. శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. దశమంలో కేతు సంచారం వల్ల మీ నిజాయితీ, మీ నిబద్ధత, అంకితభావంతో పనిచేసే విధానం మీకు ఎంతగానో గుర్తింపును తీసుకొస్తుంది. దశమములో కుజుడు సంచరిస్తున్నాడు. భూముల వల్ల లాభం, వాహనాల వల్ల లాభము, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత శ్రమపడినప్పటికీ కూడా అంతిమ విజయం మీదే అని తెలుసుకోండి. సప్తమ భావంలో శుక్ర సంచారం వల్ల జన సహకారం, ముఖ్యంగా స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. ఒక రకమైన అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ధనుసు రాశి వారికి తృతీయములో రాహు సంచారం ఉంది. కొంతమంది వ్యక్తుల పరిచయం, వారి యొక్క సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించే విధానం ఈరోజు ఉంటుంది. అష్టమములో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, రుణ సదుపాయము మీకు లభిస్తుంది. అష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఆవరిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి తృతీయములో శని సహకారం వల్ల పని సహకారంతో వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. పంచమములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తములో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. చాలా రోజుల తర్వాత కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. షష్టమములో గురువు సంచరించడం వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని ఈరోజు మీరు అనుభవిస్తారు. రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా కాస్త ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కుంభరాశి వారికి చతుర్థములో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు, కుటుంబంలో విందు వినోదాల్లో పాల్గొనే విధానం, కుటుంబ సౌఖ్యం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. పంచమములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల ఒక కార్యక్రమాన్ని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో శ్రమ, ఖర్చులు, అశాంతిని కలిగించే విధంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదవండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి తృతీయ భావంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. షష్టములో కుజుడు సంచరించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు ఉన్నాయి. కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. షష్టములో కేతు సంచారం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. పంచమములో చంద్రుడు సంచరించడం వల్ల సంతానం విషయంలో ఒక నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం కానీ 1 లీటర్ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది.
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.